బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. వారంలో 2 రోజులు పార్టీ నేతలు కార్యకర్తలను కలుస్తారని తెలిపారు. మీరెవరికి భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు కేసీఆర్. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలన్నారు కేసీఆర్. ఏదో చెబితే విని ట్రాప్లో పడొద్దన్నారు. అభివృద్ధి విషయమైతే మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. అది కూడా జనం మధ్యలో ఉన్నప్పుడే ఇవ్వాలని తెలిపారు. మీరు మంచి ఆలోచనతోనే కలిసిన ప్రజల్లో క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కేసీఆర్. ఈ సమావేశంలో వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఎలా జరిగింది ఈ సమావేశం, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉదయశ్రీ వాళ్ళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ నేరుగా నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం సమావేశం ఇచ్చింది. దాదాపు 3 గంటల పైగా ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు అదేవిధంగా ముఖ్య నేతలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. ప్రధానంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముందుగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కలిశారు. ఇటీవల రాజనగర్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా రేవంత్ ను కలిశారు. దీంతో ఆ అంశానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా ఒక రకమైన చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారన్నంత వరకు కూడా చర్చ జరిగిన పరిస్థితి. ఇవాళ జరిగిన సమావేశాలు ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ కొన్ని కీలక కామెంట్ చేసినట్టుగా తెలిసింది. ప్రధానంగా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా అలర్ట్ గా ఉండాలని సూచించినట్టుగా తెలిసింది. ఎవరైనా ఆఫర్ చేసినా కూడా ఆ ట్రాప్ లో పడద్దన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మంత్రులను కలవాలని కూడా ఆయన సూచించినట్టుగా తెలిసింది. అది కూడా జనం మధ్యలో ఉన్నప్పుడు నేరుగా వారికి వినతి పత్రాలు ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఉన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. నేరుగా సీఎం ను కలిసినట్లయితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రజల్లో అదేవిధంగా పార్టీ క్యాడర్ కూడా గందరగోళ పరిస్థితులకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తం మీద ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవడం పైన ప్రధానంగా ఈ సమావేశంలో కేసీఆర్ కామెంట్ చేసినట్టుగా మనం భావించాల్సింది. ఇక ముందు అంటే సమావేశం ముగిసింది కాబట్టి ఇకపై ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్ ను కలుస్తారా లేదన్నది కూడా చూడాల్సింది. మంత్రులను కలిసేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చినట్టుగా ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో రానున్న రోజుల్లో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కు వస్తానని, అదేవిధంగా పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటున్న అంశాన్ని కూడా ప్రధానంగా కేసీఆర్ స్పష్టం చేసినట్టు. ప్రధానంగా ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో కూడా గీట దాటవద్దన్న అంశాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర.